మనం కొన్ని వారాల నుంచి గమనిస్తున్నాం పాపం అంటే ఏంటి, పాపం ఏ విధంగా మనల్ని వెంబడిస్తుంది, పాపం ఏ విధంగా మన దగ్గర ఉన్న దీవెనల నుంచి ఆశీర్వాదాల నుంచి మనం దూరపరుచుకుంటుంది, దేవుని నుంచి దూరపరుస్తుంది అని మనం చూస్తున్నాం. అలాగూ మరి ఏ విధంగా మనము ఈరోజు పాపము బదులు మనము ఏ విధంగా మనము నీతిని అనుసరించి జీవించాలనో అనేది కూడా కొన్ని తెలుసుకుందాం. వాక్యము పాపంకి బదులు మన జీవితంలో ఏంది నింపుకోవాలి. ఇప్పుడు చూడాలంటే మొదటిగా చూద్దాం, ఒక వచనం చూద్దాం. పాపపు స్వభావంతో జీవించే బదులు పరిశుద్ధాత్మ ద్వారా జీవించడము నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా జీవించుకోవడము నేర్చుకోవాలి. ఎందుకు అంటే మన శరీరం ఏం చేస్తుంటుంది? ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ బై ద సిన్ఫుల్ నేచర్, లివ్ బై ద హోలీ స్పిరిట్. మన లోపల ఉన్న మన దేహం ఏం చేస్తుంటుంది? శరీరంగా ఈ లోకానికి ఇది ఆకర్షించబడి ఏది మనం చేయరాదో దానిని చేయాలి అని ఆశిస్తుంటుంది. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏముంటుంది? శరీరము ఆశిస్తుంటుంది ఏంటి? స్వీట్లు, మిఠాయిలు తినాలని, మంచి కదా, మిఠాయి తినాల అనేది ఉంటుంది. కానీ నీ లోపల ఉన్న అంతరాత్మ ఏం చెప్తుంటుంది? నీ ఆరోగ్యం ఆలోచించని, వద్దు, తినొద్దు, అది నీ శరీరానికి మంచిది కాదు అని ఏం చేస్తుంది? హెచ్చరికిస్తుంటుంది. ఆ సమయంలో కానీ ఏం చేస్తుంటాం మనము అంటే ఆ విధంగా ఏమవుతున్నాం? శరీరము శోధింపబడి ఏమవుతుంటుంది? ఏది చేయొద్దో, ఏది మనకు మంచిది కాదో దాన్ని వెంబడిస్తుంటుంది. కానీ మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఆయన తప్పకుండా ప్రతి ఒక్కసారి మనము తప్పు అడుగు వేస్తున్నప్పుడు తప్పకుండా హెచ్చరిస్తాడు. ఎందుకు? నువ్వు నీతిని అనుసరించి దేవుని వాక్యమును ధ్యానిస్తూ దాన్ని బట్టి నువ్వు నడుచుకుంటున్నందుకు ఆయన నీ దగ్గర, నీలో ఉన్నాడు. హీ ఈజ్ విదిన్ యూ. అందుకేం చేస్తుంటాడు? ఇది వద్దు, ఇది చేయొద్దు, ఇది చేయరాదు అని చెప్తుంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ సమయంలో మనకు ఏమవుతుంది? ఆ చాయిస్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది మంచిది, ఇది చెడు అని తెలిసిపోతుంది. కానీ ఏం చేస్తుంటాం? మనము బలహీనులుగా ఉంటే ఏమవుతామో? మనము చెడునికి లోబడిపోతాం. బలహీనంగా ఉంటే ఏమవుతుంది? వెన్ వీఆర్ వీక్ వీ విల్ యాక్సెప్ట్ వాట్ ఈస్ రాంగ్. బట్ ఇఫ్ యూఆర్ స్ట్రాంగ్, నువ్వు దేవుని కోసం జీవించాలని ఆశిస్తూ, దేవుని కోసమే బతకాలని నువ్వు ఆశిస్తూ ఒక నిర్ణయం తీసుకొని జీవిస్తున్నావంటే ఏమవుతుంది? నువ్వు తప్పకుండా ఆ పాపంను ఓడిస్తావు. అందుకే పరిశుద్ధాత్మ నీకు చెబుతున్నా కానీ ఏం చేయాలి? నువ్వు ఆ పాపం నుంచి నువ్వు దూరము అయిపోవాలి కదా. నేను చేద్దాను, నో, ఐ విల్ నాట్ గో, ఇక్కడ వెళ్ళొద్దు, ఈ పాపం చేయొద్దు, ఈ విధంగా మాట్లాడద్దు, ఈ విధంగా చూడొద్దు, ఈ విధంగా ఇతరుల గురించి నేను ఆలోచించొద్దు అని ఏముండాలా? నీ మనసులో ఆ విధంగా మంచి ఆలోచనలతోటి నువ్వు నింపబడి ఉంటుండాలా అని మనము చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనము. రోమన్స్ 8:3 3 నుంచి 5 చూద్దాం. అమ్మా, శరీరమును ఇక్కడ చూడండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు ఆయన శరీరమందు ఏం చేస్తున్నాడంట? పాపముకు శిక్ష విధించెను. He has, what has he done? He has
ఇంగ్లీష్లో చదవండి. యూ కెన్ స్విచ్ ఆన్. For what the law could not do in that it was weak through the flesh, God did by sending his own Son in the likeness of sinful flesh. On account of sin, he condemned sin in the flesh. He condemned sin in the flesh. In the flesh. యేసు ప్రభు శరీరము ఏ రోజు మరణించిందో ఆ రోజు ఏమైపోయింది? పాపము మరణించింది. ఎవరిలో? ఎవరిలో? ఇన్ హోమ్. ఎవరు మరి క్రీస్తు నందు విశ్వసించి నూతన జీవితంలో ప్రవేశించినారో వాళ్ళలో కూడా ఏం కావాలా? ఆ పాపము మరణించినట్లే. ఇట్ హాస్ డైడ్ ఇన్ యూ బికాజ్ యు ఆర్ బ్యాప్టైజ్డ్. బ్యాప్టిజం తీసుకున్నాం కదా, తీసుకుని నూతన సృష్టిగా మరి నువ్వు నిలబడుతున్నావు కదా. యూఆర్ స్టాండింగ్ యాజ్ ఎ న్యూ క్రియేషన్. మరి న్యూ క్రియేషన్గా ఉన్నప్పుడు మరి నీలో ఏమైంది? పాపము మరణించినట్లు. అంటే ఏంటి? నువ్వు పాపమును ఏం చేస్తుండాలా? విసర్జిస్తుండాలా, ద్వేషిస్తుండాలని చూస్తున్నట్టు గమనిస్తున్నాం. పాపము చేయడానికి వీలు లేదు. దయచేసి వినండి, పాపము చేయడానికి వీలు లేదు. అంతే. చేసి నేను క్షమాపణ అడుగుతా, చేసి నేను క్షమాపణ అడుగుతాను అనే భావము చాలా తప్పు భావం అది. ఆయన ఇప్పుడు చేసేస్తా, దేవుని క్షమాపణ అడుగుతుంటా, నేను చేసేస్తా, దేవుని క్షమాపణ అడుగుకుంటా అనేది చాలా తప్పు భావం. పాపము చేయడం విషయంలో నేను పరిశుద్ధాత్మ నీకు చెప్పినప్పుడు ఇది తప్పని నీకు తెలిసినప్పుడు చేయడానికి వీలు లేదు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. If you are a born again Christian who has died to sin as per your baptism, as per the commitment that you are given to the Lord when you are baptized, then you are dead to sin. You are dead to sin. అంతే, నువ్వు పాపానికి మరణించిన వానివిగా ఉన్నావు అని మనం గమనిస్తున్నాం. అక్కడనే 8-9 వచనాలు కూడా చూద్దాం. Romans 8. Those who are in the flesh cannot please God. You, however, are not in the flesh, but in the Spirit. అంతే. తెలుగులో చదువుదామా? దేవుని ఆత్మ మళ్ళీ చదవండి. కాగా శరీర స్వభావము కలవారు దేవుని సంతోషింపలేరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నప్పుడు అయినడా మీరు ఆత్మ స్వభావం కలిగిన వారే కానీ శరీర స్వభావం కలుగువారు కారు. అంటే యు ఆర్ డెడ్ టు ఫ్లెష్. పాపముతో నువ్వు అంతే. శరీరము పాపము అనేది అంటే నువ్వు ఏమవుతున్నావు? మరణించిన వానివని నువ్వు గుర్తించుకోవాలని వాక్యము తేటగా చెప్తుంది. సో వెన్ ఎవర్ యు వాంట్ టు సిన్, వెన్ ఎవర్ ఎ టెంప్టేషన్ హ్యాపెన్స్ కదా, శోధింపబడుతుంటాం, శోధన వస్తుంటుంది. అప్పుడు ఏం చేయాలా? కానీ శోధన వచ్చినప్పుడు ఎట్లుంటుంది అంటే శోధన కూడా చాలా అందంగా వస్తుంది. ఏంటి? మనం అందరం కలిసి ఇది చేద్దాం, అది తప్పని తెలుసు నీకు. కుటుంబంగా కొన్నిసార్లు అందరం కలిసి చేసినప్పుడు మంచి సంతోషంగా ఉంటుంది. మనం ఇక్కడ పోదాం, అక్కడ పోదాం, ఇది చేద్దాం, అది చేద్దాం అనిపిస్తుంది. అందరి మీద ఒకరి గురించి మాట్లాడుకోవడం అనిపిస్తుంది. ఒకరి గురించి మంచిగా నలుగురు కలిసి ఒకరి గురించి మాట్లాడితే ఎంతో సంతోషం అనిపిస్తుంది కదా, అవునా? నలుగురు కలిసి ఒకరి గురించి మాట్లాడితే ఎంతో సంతోషం అనిపిస్తుంది. మాట్లాడి ఏం చేస్తుంటాం? దాంట్లో ఎన్నో తప్పులు మాట్లాడేస్తాం. మంచిగా అనిపిస్తుంది, ఆనందంగా అనిపిస్తుంది. కానీ ఏం చేయాలి నువ్వు? మరి నీ సాక్ష్యము ఏ విధంగా ఉంది? అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, అట్ దట్ మూమెంట్ when you are in between somebody and you are enjoying the banter that is happening, అంటే అక్కడ జరుగుతున్న ఆ మాటలలో కూడా ఎంతో ఏం చేస్తున్నాయి? ఆనందపరుస్తుంటాయి, సంతోషం తెస్తుంటుంది, ఎంతో మంచిగా అనిపిస్తుంటుంది. కానీ దాంట్లో పాపం ఉంది, దాంట్లో చెడు ఉంది, దాంట్లో తప్పు ఆలోచనలు ఉంటాయి. ఆ సమయంలో ఏం చేయాలి నువ్వు సాక్షిగా నిలబడుతున్నావా? ఆర్ యు అన్ ఎగ్జాంపుల్?
నో దిస్ ఇస్ నాట్ ఫర్ మీ, ఇది నా కోసం కాదు, దిస్ ఇస్ నాట్ ఫర్ మీ. అండ్ అక్కడ నుంచి ఏం చేయాలి నువ్వు? అంతే. ఫ్లీ ఫ్రమ్ సిన్. అవసరం లేదు, ఆ చోటనే ఉండద్దు మనము. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మనం ఏం చేస్తున్నాం, మాకు రెండే లోపల ఏమైపోతుంది, సాతానుడు మనను ఇక చుట్టి దాంట్లో పడేస్తాం. దాంతో ఇక వేరే వేరే పాపాలు, వేరే వేరే మనము తప్పించుకొని ఏమైతే మనము లొంతలలో పడుతుంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపం అనేది దట్ ఈస్ అ వెరీ డేంజరస్ event, and in that if you participate in any manner, from the peripheral or from the from in between or in between, you will be sucked in. నువ్వు దూరం నుంచైనా మధ్యలో నుంచైనా కానీ పాపం నుంచి దూరంగా వెళ్ళిపోవడం అనేది ఉత్తమమని మనం చూసుకుంటున్నాం. 12వ వచనం కూడా చూద్దాం అక్కడ. So they brothers, we are debtors to the flesh, not to the flesh, to live according to the flesh. For if you live according to the flesh, you will die. తెలుగులో చదవండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థుతులము కాము. We are not obliged to the flesh. We are freed. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే డెఫినెట్లీ. తప్పకుండా ఏం చేస్తుంది? పాపం నిన్ను మరణానికి దారి తీస్తుంటుంది. తెలుగులో ఒక సినిమా వచ్చింది, ఏంటది? అత్తారింటికి దారేదని. మరణానికి దారేంటి? మరణానికి దారేంటి? పాపం. మరణానికి దారేంటి? పాపం అనేది ఏ విధంగా నీ ఆలోచన కానీ, నీ తలంపులు కానీ, నీ చూపులు కానీ, నీ క్రియలు కానీ, నీ నడక కానీ, నువ్వు ఉన్న చోటు కానీ పాపం స్వభావంతో నిండి ఉన్న ఎడల నువ్వేం చేయాలి? దాని నుంచి పారిపోవాల్సి. యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ అని చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5:13. గలతీయన్స్ 5:13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమునకు శరీర క్రియలకు హేతు చేసుకొనగా ప్రేమ కలిగిన వారే దాసులే. దేనికి దాసులే ఉండాలా? ప్రేమ కలిగి ఉండాలా. అర్థమవుతుందా? ఇంగ్లీష్లో కూడా చదువుదాం. For you brethren have been called to liberty. Have been called to liberty. Only do not use liberty as an opportunity for the మీరు flesh. స్వతంత్రులుగా ఉండి పాపము చేయడానికి స్వతంత్రం మీకు ఇవ్వబడిందని మనం ఏం చేయొద్దు అనుకోవడానికి వీలు లేదు. నేను ఇప్పుడు పాపం చేస్తానులే, నాకు ఆయనక క్షమాపణ ఉంది కదా, నేను దేవుడు క్షమిస్తాడులే, నేను ఆయనకి క్షమాపణ అనుకున్నాను. ఇది దిస్ లిబర్టీ. మీకు తెలుసు, పాపంకి దేవుడు మరణించినాడు. మనకు ఆయన ఏం చేస్తున్నాడు? మన పాపం విషయంలో మరణించినాడు, మనకు క్షమాపణ ఉందని ఏం చేస్తారు? చాలా మంది పాపంని చాలా చులుకులుగా తీసుకుంటారు. దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. లెట్స్ డూ ఇట్, ఏం పర్లేదని. అదేం చేస్తుంది? నేను ఎప్పుడో ఒకసారి నిన్ను చేపలు ఎట్లా పడతాం మనం? చేపలు ఎట్లా చేస్తాం మనము? ఏమొస్తుందని గాలం వేసి పడతాం కదా. ఆ గాలం బట్టి నాకు ఏం చేస్తుంది? ఎంత ఇది చేసినా లైక్ వైజ్ పాపం కూడా ఏం చేస్తుంది? ఏదో మనకు మంచి తిండిగా, మంచి మధురంగా, మంచి ఆనందించే, సంతోషం దయచేసే అట్లాంటి వస్తువులతో మనం ఏం చేస్తుంది? పాపము ఆకర్షిస్తుంది. ఆకర్షించినాక ఒక్కసారి మనము దాన్ని మంచిగుందని చెప్పేసి దానిని మనము ఏం చేస్తాము?
పట్టి నమ్మలగానే మింగగానే అది మనను పట్టేస్తుంది. అండ్ యూ కెనాట్ ఎస్కేప్. సో బీ వెరీ కేర్ఫుల్ అనేది మరి వాక్యము తేటగా చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. అక్కడనే మనం 16 నుంచి 15 వచనాలు కూడా చూద్దాం. 25 వచనాలు, 16:25 మెల్లగా. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా 1 వాక్ బై ద స్పిరిట్. వాక్ బై ది స్పిరిట్. ఆత్మానుసారంగా నడుచుకొనుడి. అప్పుడు మీరు అర్థమవుతుందా? ఆత్మానుసారంగా నడిచినప్పుడు శరీర వేచన మీరు ఏం చేయరు? నెరవేర్చారు. శోధన వచ్చినా మీరు ఆత్మానుసారంగా జీవిస్తున్నారంటే, ఇఫ్ యు ఆర్ లివింగ్ బై ద స్పిరిట్ యూ విల్ అబ్హార్ ఈవిల్. దట్ ఈస్ వాట్ ద బైబిల్ సేస్. దట్ ఈస్ వాట్ ద బైబిల్ సేస్ కదా. ఒక అంటే చెప్తున్నా, ఎన్నో విధాలుగా పిల్లలే ఉంటారు, మన పిల్లలే ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఎగ్జామ్స్ రాస్తుంటే మన ముందోళ్ళు ఎగ్జామ్ రాస్తుంటారు, మంచిగా రాస్తుంటారు. వాళ్ళు ఏం రాస్తున్నారో తెలియదు కానీ మంచిగా రాస్తుంటారు. మనకేమో అదే టైంలో ఆన్సర్ రాదు. ఇది నాకు జరిగిన అనుభవాలు ఇవి. అదే టైంలో నాకు ఆన్సర్ రాదు. ఆన్సర్ రాకుండా ఏం చేస్తా, నేనేదో రాస్తా, అది కరెక్టా రాంగా అని ఆలోచిస్తుంటా. తెలియదు, అది రాంగే అనిపిస్తుంది. నా ఆన్సర్ నాకు తప్పకుండా అది రాంగ్ అనిపిస్తుంది. ముందోడు రాస్తాడు, మంచిగా రాస్తుంటాడు, అదే పేపర్ అట్లా పక్కా పెడతాడు. దాని గురించి నేను ఎంతో 15-20 నిమిషాల నుంచి ఆలోచిస్తున్నా, నా ఆన్సర్ రాంగ్ కదా, ఎట్లా అనే లోపల వాడు రాస్తాడు. నా ఆన్సర్ చూసుకుంటే తప్పు, వాడేమో మంచిగా రాసినాడు. ఆహా, ఏం చేస్తాం, మంచిగా చూసి కాపీ, మంచిది అది కాపీ కొట్టడము, రాసేస్తా, సంతోషం. ఇక మంచిగా వాడు రాసిండు, మంచిగా రాసేసిన. బయటకు వచ్చినాక వాడు ఇంకొక ఫ్రెండ్తో ఆడుతున్నాడు, అరే దీని ఆన్సర్ ఏదిరా అంటే వాడు చెప్తాడు, నేను రాసిన ఆన్సరే కరెక్ట్, నేను ఫస్ట్ రాసిన ఆన్సరే కరెక్ట్ అని ఆడు చెప్పాడు. వీడు తప్పు రాస్తే నేనేం చేసిన, నా కరెక్ట్ అయిన ఆన్సర్ని అట్లా కూడా అవుతాయి. మరి మనకేది అది ఇలాంటి శోధన ఇట్లా కూడా జరుగుతుంటుంది కొన్నిసార్లు. అసలు కాపీ కొట్టడమే తప్పు. అందుకే కొన్నిసార్లు మనం ఏం చేస్తుండాలా, తప్పు అనేది తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి, దాని నుంచి దూరంగా ఉండడమే బెటర్. ఇంకా కిందికి రామ్మా. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును చూడండి విరోధముగా ఆపేక్షించి. చూడండి, ఆత్మ శరీరముకును, శరీరము ఆత్మ. ద ఫ్లెష్ అగైన్స్ ద స్పిరిట్ అండ్ ద స్పిరిట్ అగైన్స్ ది ఫ్లెష్. దే వారెత్, దేర్ అగేన్స్ట్ ఈచ్ అదర్. అది ఎప్పుడు ఏం చేస్తుంటే అపేక్షిస్తూ దేర్ అగేన్స్ట్ ఈచ్ అదర్. మనం ఏం చేయాలా, చాలా జాగ్రత్తగా వివేకముతోటి మన జీవితంని మనము కొనసాగించుకోవాలి. ఇంకా ముందుకు రామా. ఇవి ఒకదానికొకటి చూడండి వ్యతిరేకంగా ఉన్న గనుక మీరు ఏవి నిశ్చయిందురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. యు ఆర్ నాట్ అగేన్స్ట్ ది స్క్రిప్చర్స్. తెలుగులో ఇంగ్లీష్లో చదవండి అది. But if you are led by the Spirit, you are not under the law. You are not under the law. ఏమవుతున్నాం మనము దాని ఎందుకు, మనకు దాంట్లో ధర్మశాస్త్రంలో ఉన్న శిక్ష మనకు. సో దేర్ ఆర్ సమ్ ఫ్యూ థింగ్స్. ఈ విధంగా శరీరము ఫ్లెష్, ఆత్మ శరీరం. క్రైస్తవులు అందుకే అంటాడు వీఆర్ లివింగ్ బై ద స్పిరిట్. మనం శరీరదారులుగా కాకుండా ఆత్మతో జీవిస్తున్న వారముగా ఉండాలని అంటుంటాడు. వీఆర్ లివింగ్ బై ద స్పిరిట్, వి లివ్ అకార్డింగ్ టు ద స్పిరిట్, నాట్ బై ద ఫ్లెష్. ఫ్లెష్ని మర్చిపోవాలని చూస్తాం. అది అయినాక కూడా కంప్లీట్గా చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:18 వచనం, 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో
అమ్మా ఏంటిది? దుర్వ్యాపారము కలదు. ఇంగ్లీష్. And do not be drunk with wine, and do not be drunk with wine, in which is dissipation, in which there is dissipation, but be filled with the Spirit. But be filled with the Spirit అంటున్నాడు. మరి ఆత్మపురులే ఉండుడి అంటున్నాడు. వైనే కాదు, మేము ఎక్కడ మందు తాగుతామని అంటారేమో. ఇక్కడ మందు ఎంతమంది మందు తాగుతారు ఇక్కడ చెప్పండి? ఎవరు తాగరా? మందు తింటారా? ఏం తినారు? క్రోసిన్ వేసుకుంటారు, డోలో వేసుకుంటారు, ఇవన్నీ వేసుకుంటారు కదా. ఇవన్నీ వేసుకోవద్దని అంటలేను, కానీ మందు అంటే అదే కాదు. అంటే మందు అంటే ఇక్కడ మరి ఈస్ టాకింగ్ అబౌట్ వైన్. మనం ఆ విధంగా అట్లాంటి తాగము. కానీ ఏదైనా మనను ఏమంటుందని మబ్బు అంటే విచ్ క్లౌడ్స్ ఆర్ డెసిషన్ విచ్ బ్రింగ్స్ కదా, దాని నుంచి దూరంగా ఉండడం అవసరం అనేది మనం చూస్తున్నాం. రోమిలకు రాసిన పత్రిక 8:6. Romans 8:6. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏమై ఉందమ్మా? ఆత్మానుసారణ మనసు. ఇట్ ఇస్ వాట్ ఇన్ ఇంగ్లీష్? లైఫ్ అండ్ పీస్. లైఫ్ అండ్ పీస్. నీకు జీవముగా, నీకు సమాధానముగా ఉన్నది. ఎంతమందికి సమాధానం లేని పరిస్థితులు ఉన్నా చేయలేపండి. అందరు సమాధానం కనుకనే ఉన్నారా? ఇంట్లో ఎటువంటి లొల్లి లేదా? మంచోళ్ళే, చాలా బాగున్నారా? వెరీ గుడ్, చాలా వెరీ గుడ్. సమాధానం కలిగే ఉంటుంది. మనకెందుకు? మనము ఏ విధంగా ఉన్నామైతే వీఆర్ ఆల్ లివింగ్ బై ది స్పిరిట్. ఆత్మలో జీవిస్తున్నందుకు మనకేముంది? జీవము, సమాధానముగా ఉంటున్నట్టు మనం గమనిస్తున్నాం. అక్కడనే 13-14 వచనాలు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల అమ్మా చావవలసిన వారుగా ఉందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదు. ఏం చేస్తున్నారా? మనము ఆత్మలో జీవిస్తూ లివింగ్ బై ద స్పిరిట్ వీ నీడ్ టు కిల్ ది యాక్ట్స్ ఆఫ్ ది ఫ్లెష్, డీడ్స్ ఆఫ్ ద ఫ్లెష్, ద టెంప్టేషన్స్ ఆఫ్ ద ఫ్లెష్. ఆత్మ శరీర కార్యంలో ఏం చేస్తున్నారా? మనము ఆత్మ ద్వారా చంపేస్తున్నాం. ఇది తప్పు, చల్ నా దగ్గర రావద్దు, నా దగ్గరికే రావద్దు, ఐ షుడ్ బి అవే, దిస్ షుడ్ బి అవే ఫ్రమ్ మీ. ఇవన్నీ కూడా మనము చూస్తున్నట్లు గమనిస్తున్నాం. ఆ విధంగానే రెండోది, చీకటిలో జీవించకుండా వెలుగు మరియు సత్యము ప్రకారము జీవించడము నేర్చుకోవాలి అంటున్నాడు. చీకటిలో జీవించకుండా వెలుగు మరియు సత్యము ప్రకారము జీవించడము నేర్చుకోమంటున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ ఇన్ డార్క్నెస్, లివ్ అకార్డింగ్ టు ద లైట్ అండ్ ట్రూత్ అని మనం వాక్యము తేటగానే చెప్తుంది. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12-14 వచనాలు. అమ్మా, the night is far gone, the day is at hand. So then let us cast off the works of darkness. So let us cast off the works of darkness and put on the armor of light. ఏమంటున్నాడు? తెలుగులో చదువుదామా. రాత్రి చాలా గడిచిన, పగలు చాలా సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి యుద్ధ సంబంధమైన నిర్దోపకరణములు ధరించుకొందుము. రైట్? ఆర్మర్ ఆఫ్ ట్రూత్ అని ఉంటుంది కదా. ఆర్మర్ ఆఫ్ ట్రూత్ అంటే ఏది సత్యమో, ఏది మరి యథార్థతో ఉన్నదో దానిని మనం ధరించుకుందాము అని వాక్యము తేటగా చెప్పుచున్నట్టు మనం గమనిస్తున్నాం.
ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. Ephesians 5th chapter. For you were once in darkness. 8:11. Emma? For you were once in darkness. For you were once in darkness. But now you are light in the Lord. Now you are a light in the Lord. Walk as children of the light. Walk as children of the light. తెలుగులో కూడా చదువుదాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉండిరి, ఇప్పుడైతే ప్రభునందు ఏమై ఉన్నాం మనము? వెలుగై ఉన్నాము. ప్రభునందు ఏమై ఉన్నాం మనము? గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం ప్రభునందు ఏమై ఉన్నాము? వి ఆర్ ద లైట్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అవర్ లార్డ్. రైట్? చాలా ఇది మనము చాలా గొప్ప వాళ్ళము, చాలా శ్రేష్ఠులము. మనకు దేవుడి తరుణం ఇస్తున్నాడు, మనకు ఎంతో మహాభాగ్యం ఇచ్చినాడు, మనల్ని పిలుచుకున్నాడు, మనను సొత్తుగా చేసుకున్నాడు, అనుదినం మనం నడిపిస్తున్నాడు. ఎంతోమందికి ఈ దయ ఉండదు. దయచేసి వినండి, మన మధ్యలో ఎంతోమంది ఉంటారు, రక్షింపబడిన అన్నారు, తీసుకున్నారు, మరి వాళ్ళ నడక మనకు బాగా తెలిసిందే. దేవుని మీద ఆశ ఉండదు, దేవుని మీద ప్రేమ ఉండదు, దేవుని సన్నిధానానికి రావాలని ఉద్రేకం అనేది ఉండదు. దెర్ ఇస్ నో యాంగ్షియస్, దే ఆర్ నాట్ యాంగ్షియస్ టు కమ్ ఇన్ టు ద లార్డ్. చెల్తా ఈ జీవితంలో నడిపించుకుంటాను ఉంటారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన దగ్గర, కానీ దేవుని ప్రేమించిన వారు కారు. వాళ్ళ జీవితంతో తెలిసిపోతుంది ఏంటి వాళ్ళలో ఏముంది, వెలుగుందా చీకటి ఉందా, లేకపోతే సగం చీకటి సగము వెలుగు, ఇలాంటివి ఉంటాయి. కానీ ఒకటి గమనించుకోవాలా, ఇప్పుడు లైట్ ఆఫ్ చేసినాం అనుకోండి, ఇక్కడ ఏమైపోతుంది, లైట్ వేయగానే చూడండి, చీకటి ఉంటే వెలుగు ఉండదు, వెలుగుంటే చీకటి ఉండదు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక షాడోలో ఒక దాంట్లో జీవించాలని ప్రయత్నం చేస్తుంటారు. వెలుగుదూత కూడా ఉంది ఇంకోటి. ఎవరది వెలుగుదూత? ఎవరు? సాతానుడు కూడా ఉన్నాడు. యేసుప్రభులానే వస్తాడు, వెల్కమ్, వెలుగుదూత వల్లే వస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటలు మంచిగా చెప్పుకో. ఇప్పుడు నేనే ఇంత బోధ చేస్తే ఇక్కడ ఉండి బోధ చేసి చెప్పింది నేను చేయకపోతే నేను ఏంటి? అంతే, వెలుగుదూత. పైనుంచి బాగా ఉంటాము, లోపల కాబట్టి. యు అండర్స్టాండ్? సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్. నువ్వేం చేస్తున్నాలో నువ్వు చెప్పిందంతా నువ్వు అనుసరించాలి, అభ్యసించాలి. నువ్వు చెప్తున్న మాటలు ఏం చేయాలి, నడవాలా. యూ షుడ్ వాక్ యువర్ టాక్. ఏదో ఇది నా కోసం కాదు, ఇతరుల కోసం మనం జీవించడం అనేది చాలా తప్పు. మనం వెలుగులో ఉన్న వారమై జీవించాలని వాక్యము తేటగా చెప్తున్నట్టుంది. ఇంక కిందికి వద్దాం. ఏ చదివినా ఇప్పుడు అమ్మా? మొదటి తెస్సలోనిక పత్రిక, రైట్? ఎఫెసీ, సరే. ఇప్పుడు మొదటి తెస్సలోనిక పత్రికకు వద్దాం. అయినాక ఇంటికి వెళ్ళాక పూర్తిగా చదవండి, నేను ఒట్టిని కొంచెం చదివిస్తున్నాను. మొదటి తెస్సలోనికకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు. You are all children of light, children of the day. We are not of the night or of the darkness. So then, let us not sleep as others do. Let us not sleep as others do. But let us keep awake. And be sober. For those who sleep, sleep at night. And those who get drunk, are drunk at night. ఓకే, తెలుగులో చదువుదాం. మీరందరూ వెలుగు సంబంధులుగా పడగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. ఎవరు చెప్పండి? ఎవరు? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పిన వాళ్ళందరూ కూడా ఏమై ఉన్నారు? వెలుగు సంబంధులై
ఉన్నారు. ఇంకా కిందికి రామ్మ. కావున ఇతరుల వలె నిద్రపోక ఊకి నిద్ర. ఆదివారం రావడం కూడా మనం నిద్రపోతుంటాం. చీకటి ఎప్పుడు వెళ్ళిపోతుంది? ఎప్పుడు చీకటి ఎప్పుడు పోతుంది? 6 గంటలకు వెళ్ళిపోతుందా? 5 గంటలకు వెళ్ళిపోతుందా? కానీ మన వాళ్ళు ఇంకా అంటుంటారు ఏంటి, వెలుగులోకి లేవడానికి ఇష్టము లేదు. వెలుగులోకి రావడానికి ఇష్టం. దే డోంట్ వాంట్ టు ఫేస్ ద లైట్, దే డోంట్ వాంట్ టు ఫేస్ ద డే, దే వాంట్ టు స్టిల్ బీ స్లీపింగ్ ఇన్ ద డార్క్, దే వాంట్ టు స్లీప్ ఇన్ ద నైట్, దే వాంట్ ద నైట్ టు కంటిన్యూ. సోమవారితనం కదా. అదే శారీరకంగా. మరి ఆత్మీయంగా ఏంటి, మనం పాపంలో ఇంకా అలానే జీవిస్తున్నామంటే మనం వెలుగులో ఇంకా జీవిస్తలేమో అని వాక్యము తేటగా మనకు చెప్తున్నట్టు చూస్తున్నాం. అది అయినాక ఇంటి వెళ్ళి చదవండి. మళ్ళీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసియన్స్ 6:12-14. 12వ వచనం చదవండి ఫస్ట్. ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలంలో మందున్న దురాత్ముల సమూహం. ఎంత పెద్ద పోరాటాలు చూడండి మన మామూలు పోరాటమా? భార్యతోటి కొట్లాడమే చేత కాదు నాకు, భర్తతో కొట్లాడమే చేత కాదు, ఒక్క దయ్యంతో కొట్లాడడానికి చేత కాదు మనకు. ఇక్కడే నవ్వుతున్నారు. కానీ ఇక్కడ ఎంతెంత మంది సంపాదించిన ప్రధానులతోనూ అంధకార శక్తులతోనూ అధికారులతోనూ లోకనాథులతోనూ దుష్ట లోకనాథులతోనూ దురాత్ముల సమూహములతోనూ మల్టిట్యూడ్స్ ఆఫ్ డిమాన్స్. ఫైటింగ్ విత్ 1%. మా తమ్మునితోటే కొట్లాడడానికి కొందరికి కష్టం, కొందరు అక్కతో కొట్లాడడానికి కొందరికి కష్టం. ఇట్లుంటుంది పిల్లలకు కదా. కానీ ఇక్కడ చూడండి ఎంత. వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ సో మెనీ టెంప్టేషన్స్. శోధన ఆ విధంగా వస్తుంది. మనం పాపం గురించి చదువుతున్నాము, కానీ శోధింపబడితే ఏ విధంగా శోధింపబడతాం అనేది మళ్ళీ వస్తాము అయినాక తర్వాత. కానీ ఇప్పుడైతే ఈ పాపం గురించి మనము కంప్లీట్ చేయాల్సిందే. మరి అర్థమవుతుందా? 14 వచనంకి వచ్చేసేమా. ఏలే అనగా మీ నడుమునకు ఏమున్నారా? మీ నడుముకి లేదా సత్యమగు అంటే బెల్ట్ గట్టి కట్టుకోండి. ఏముండాలా? సత్యము. అన్నిటికీ నీకు పైన కట్టుకునే కింద కట్టుకునే అన్నిటిని ఏం చేస్తుంది? మధ్యలో కట్టేది సత్యం. నువ్వు వేసుకున్న దుస్తులు అన్నిటినీ ఏం చేస్తుంది? బ్యాలెన్స్ చేసేది ఏంటి? సత్యము. రైట్? వెన్ యూ వేర్ యువర్ షర్ట్ అండ్ యూ ఇన్షర్ట్ యువర్ రైట్ అండ్ యూ వేర్ ఎ ప్యాంట్, వాట్ హోల్డ్స్ ఆల్ యువర్ క్లోత్స్ టుగెదర్? ద బెల్ట్. ఆ బెల్ట్ ఏం చేయాలా? సత్యముతో. నువ్వు ఏది చేసినా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా ఏం చేయాలా? సత్యములో ఉన్నట్లు మనము జీవించాలి. ట్రూత్. అందరం తప్పిపోయేది ఇక్కడనే కదా. చాలామంది ఏం చేస్తాము? లూజ్ బెల్ట్ అని వేస్తాము కదా. బెల్ట్ ఏం చేస్తాము? లూజ్గా వేసుకుంటాం, టైట్ అవుతుందను. లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ లేదు. ఎందుకు? మనము అంటే లూజ్ బెల్ట్ వేస్తున్నాం అంటే ఏంటి? సత్యంకి విలువ. వీఆర్ నాట్ గివింగ్ ఇనఫ్ ఇంపార్టెన్స్ టు ట్రూత్ అని చూస్తున్నాం. సత్యము తర్వాత ఏముందమ్మా? నీతి. అంటే ఇంగ్లీష్లో ఏమంటున్నాడు? రైచియస్నెస్, ద బ్రెస్ట్ ఆఫ్ రైచియస్నెస్. నీతి, సత్యము, నీతిని అనుసరించి నడుచుకోవడము. ఇంకా పాదములకు సమాధాన సువార్త సిద్ధము. అంటే ఏంటి సమాధాన సువార్త అంటే ఏంటి?
ప్లీజ్ టెల్ మీ. మనం ఇది చదువుతూ ఉంటాం, దిస్ వి నో, ఇది ఎప్పటి నుంచో చదువుతాం. వాట్ ఈస్ ద ఫీట్? దాని అర్థం ఏంటి? ఆయన ఎందుకు పాదములకు పెట్టినాడు? అర్థమవుతుందా? పాదములకు ఎందుకు పెట్టినాడు? ఇప్పుడు సింపుల్గా ఆలోచిద్దాం. ఇంగ్లీష్లో ఏమంటున్నాడు? 6:14లో I stand therefore, right? Your feet shod with the preparation of the gospel of peace అంటాడు. అవునా? నీ పాదములు ఎక్కడ నిన్ను ఎక్కడికైనా నడిపించేది ఉంటే ఏది నడిపిస్తుంది నిన్ను? పాదాలు, రైట్? నిన్ను నడిపించే చోటు, నిన్ను పాపం తీసుకుపోయేది ఏంటి? ఫస్ట్ నడకకు ఏది, దేని మీద ఆధారపడతావు నువ్వు? నీ పాదముల మీద. నీ పాదములకే ఏముంటుంది అక్కడ? సమాధానమైన సువార్త అంటున్నాడు. సువార్త అంటే ఏంటి? యేసు ప్రభు జీవితం, మంచి సువార్త అంటే ఏంటి? ఇంగ్లీష్లో, తెలుగులో మళ్ళీ ఒకసారి చదువు మాది. పాదములకు ఏమవుతుంది అంటే షాడ్ అని ఉంటుంది. ఇంకా ఇంగ్లీష్లో మంచిగా ఉంటుంది. యువర్ ఫీట్ షాడ్ అంటే ఏంటి? దాంట్లో ఏం చేస్తున్నావు నువ్వు? షూ లాగా కప్పుకుంటున్నావు అన్నమాట. సువార్తతోటి, సమాధానంతో ఏం చేస్తున్నావు నువ్వు? కప్పుకుంటున్నావు. నువ్వు ఎక్కడ వెళ్ళినా యేసుక్రీస్తు మనకు చాటించిన ప్రేమని, సమాధానమును నువ్వు చాటించాలి. చాలా అర్థం ఉంది దాంట్లో. మనం అనుకుంటున్నాం కానీ ఆ వాక్యంలో చాలా అర్థం ఉంది. అది ఉందంటే ఏం చేస్తాము? నువ్వు అది అర్థం. ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ వర్డ్స్, ట్రస్ట్ మీ, నువ్వు ఎక్కడ కూడా సగం నీ దోస్తుల నుంచి ఎప్పటికో దూరం అయిపోతావు. యూ విల్ బీ అవే ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్, యూ విల్ బీ అవే ఫ్రమ్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూర్ డూయింగ్ నౌ. నువ్వు చేసే దాంట్లోకి చాలా నువ్వు ఏమవుతావు? దూరం ఉంటావు. చాలామంది ఇంకా లోకంలో ఉన్నారు, మన దగ్గర చాలామంది ఉన్నారు, సో కాల్డ్ బిలీవర్స్ అండ్ ఉన్నారు, కానీ దేవునిలో సరైన విధంగా జీవిస్తలేరు. చాలామంది ఉన్నారు మన దగ్గర. నా బాధ ఒకటే ఏంటంటే, ఎంతోమంది ఇక్కడ ఆయన రాకకి ఇప్పుడు పిలుపు వస్తే చాలామంది ఇక్కడనే వదిలిపబడతారు. లాట్ ఆఫ్ పీపుల్ విల్ బి లెఫ్ట్. ఎందుకంటే మనము కాంప్రమైజ్ అయి జీవిస్తున్నాం. మనం ఎక్కడ ఏమి చేయొద్దో అదే మనకు అవకాశం వచ్చినప్పుడు సాక్ష్యం నిలబెట్టుకోవడానికి మనం కాకుండా ఏం చేస్తున్నాము? శరీరానికి మనం ఏమైపోతున్నాము? లోబడిపోతున్నాము. ఆత్మతోటి మనము నిర్ణయాలు తీసుకోము. శారీరకంగా మనం నిర్ణయాలు తీసుకుంటాం. లేకపోతే ఏమైపోతుంది? మన కుటుంబమే మనకు దూరం అయిపోతుంది. నా భర్తనే నాకు దూరం అయిపోతాడు, నా భార్యనే నాకు దూరం అయిపోతుంది, నా పిల్లలు నన్ను ద్వేషిస్తారు, నా స్నేహితులు నన్ను ద్వేషిస్తారు, నా సమాజం నన్ను ద్వేషిస్తుంది అనే మనకు భయం ఉంటుంది. అక్కడే మనం చాలా భయపడిపోతాం. మనం ఏం వేసుకుంటలేము? ఆ సమాధానమైన సువార్త ఏమంటున్నారు? షూస్ అని. షాడ్ అనేది తెలుగులో ఏమంటున్నాడు దాన్ని? షాడ్ అనేది జోడు అంటున్నాడు. అంటే షాడ్ అంటే ఏంటి? అవి దాంట్లో నువ్వేమవుతున్నావు? నువ్వు వేసుకోవడం అనేది ఉంటుంది. సిద్ధంగా ఉండాలా అంటే ఎప్పటికీ నువ్వు సిద్ధంగా ఉండాలా సాక్ష్యం చెప్పడానికి. ఎప్పుడు నువ్వు దేవుని ప్రేమ చూపించడానికి సిద్ధంగా ఉండాలా. దేవుని నీతి కార్యములు మరి ఇతరులకు నువ్వు తేటపరచడానికి సిద్ధంగా ఉండాలా. యూ షుడ్ బి రెడీ. యూ షుడ్ వేర్ యువర్ షూస్ అండ్ బి రెడీ. నువ్వు యుద్ధానికి ఎప్పుడు పిలువబడతావో నీకు తెలియదు. వెన్ విల్ యూ బీ కాల్డ్ టు ది బ్యాటిల్ యూ డు నాట్ నో. సో యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఆల్ ద వైల్. దట్ ఈస్ వాట్ ది స్క్రిప్చర్స్ ఆర్ స్టేటింగ్. ఇవి లేకపోతే మనం ఎప్పుడు ఓడిపోతామో మనకే తెలియదు. ఆ సమయంలో మరి మనం ఎన్నో విధాలుగా కృంగిపోయి మరి తప్పిదములు చేస్తాము అని మనము ధ్యానిస్తున్నాం. రెండో యోహాను 1వ అధ్యాయము 4వ వచనం. I rejoice greatly.
I rejoice greatly. that I have found some of your children I have found some of your children walking in truth, walking in truth, as we received commandment from the Father. as we have received commandments from the Father. తెలుగులా తండ్రి వలన అమ్మా మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరే, ఎంతమంది? కొందరే ఉంటారు. కొందరే ఇప్పటికైనా. అక్కడ ఇది ఎవరికి రాస్తున్నాడు ఈయన? పరిశుద్ధులకే, రక్షింపబడిన వాళ్ళకే యోహాను రాస్తున్నాడు. చివరిలో క్రైస్తవులకే రాస్తున్నాడు. సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని, చూడండి, సత్యమును అనుసరించి, ఫాలోయింగ్ ది ట్రూత్ అండ్ నడుచుచుండుట కనుగొని, అండ్ దే ఫాలోయింగ్ ది ట్రూత్ అని చూసి ఈజ్ వెరీ హ్యాపీ అని చెప్తున్నాడు. నేను ఎంతో ఆనందిస్తున్నాను అంటున్నాడు. కానీ ఎంతమంది ఉన్నారు దాంట్లో? కొందరే. మరి ఆ కొందరిలో మనం ఉన్నామా? ప్రశ్న. ఆ కొందరిలో నువ్వున్నావా, నేనున్నా అనేది ఆలోచిస్తుండాలి. చివరి మట్టుకు ఏం చేస్తుండాలా? మనం మన రక్షణను కాపాడుకోవాలి అని మనకు వాక్యం వచ్చింది. రైట్, టిల్ ది ఎండ్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సాల్వేషన్, సేఫ్ గార్డ్ యువర్ సాల్వేషన్. అక్కడే 3 యోహాను 1వ అధ్యాయము, మీరు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా, ఇదండి ఇక్కడ ఈరోజు మీకు ఒక అవకాశం వచ్చింది అనుకోండి, నా గురించి ఇతరులకు చెప్పడానికి అవకాశం వచ్చింది అనుకోండి. ఏమని చెప్తారు? మంచిగా చెప్తారా, చెడకు చెప్తారా? నేను ముందు నిలబెడతాను, ఎట్లైనా మంచిగా చెప్తా అంటావు. మంచిగా చెప్తారు అంటే నేను ఏమంటున్నా అంటే, మన గురించి ఎవరికైనా ఎవరి దగ్గర అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు మన గురించి ఏమని చెప్తారు? అర్థమవుతుందా? అక్కడ కూడా ఎందుకు ఆనందిస్తున్నాడన్నా? వాళ్ళ గురించి ఒక మంచి సాక్ష్యము వచ్చినందుకు. మన సాక్ష్యం ఎలా ఉంది? మన సాక్ష్యం ఎక్కడ మొదలవుతుంది? వేర్ డస్ యువర్ విట్నెస్ స్టార్ట్? నీ సాక్ష్యం ఫస్ట్ నీతోటే మొదలవుతుంది. ఎవరితోటి? నీతోటే మొదలవుతుంది. నీకు తెలుసు అందరికన్నా ఎక్కువ ఎవరి గురించి? నీ గురించి నీకు బాగా తెలుసు ఫస్ట్. రెండోది ఏంటి? ఇప్పుడు చెప్పినారు హోమ్ అని చెప్పినారు అంటే ఏంటి? ఇంట్లో. రెండోది ఏంటి? మీ ఇంట్లో కుటుంబస్తుల మధ్యలో నువ్వు ఏమై ఉన్నావు 24 గంటలు నువ్వు ఎవరితో ఉంటావు? నీ కుటుంబంలో ఉన్నప్పుడు నీ గురించి వాళ్ళే చెప్తారు. ఎవరు చెప్తారు? ఏవో ఈ సమయంలో ఎట్లుంటాడు, ఆ సమయంలో ఎట్లుంటాడు, ఆ సమయంలో ఉంటాడని కాదు. ఎప్పటికైనా మంచోడు, ఎప్పటికైనా కరెక్ట్గా ఉంటాడు, ఎప్పటికైనా ప్రేమ కలిగిన వాడు, ఎప్పటికైనా సహనం కలిగిన వాడు, ఎప్పటికైనా సహాయం చేయాలనే ఆశ కలిగిన వాడు, ఎప్పటికైనా ఇతరుల మంచి కోరిన వాడు అనే సాక్ష్యము మన గురించి ఎవరైనా చెప్పగలుగుతారా అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనము చూస్తున్నాం. 12వ వచనంకి వచ్చేద్దాం. అక్కడ అమ్మా ఏంటి? Alright, I am unable to understand that. Demetrius, okay. Has received a good testimony from everyone. Has received a good testimony from everyone. And from the truth itself. And from the truth itself. Demetrius, okay. ఆయన గురించి సాక్ష్యం ఎలా ఉంది? చదువు బిడ్డ. అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. అంతే.
చాలు బెట. అందరి వలనను సత్యము ద్వారా ఏమై ఉన్నాడైనా, ఆయనతో దేంతో పోల్చినారు? ఆయన చేసే కార్యంలో సత్యముతోటి. ఇది హ్యావ్ కంపేర్డ్ హిమ్ అగైన్స్ ద ట్రూత్. ట్రూత్ అంటే ఏంటి? వాక్యముతోటి వాళ్ళు ఏం చేసినారు? పోల్చినారు. వాక్యంతో పోల్చినందుకు ఏది కరెక్టో రాంగో వాళ్ళు దాని అగేన్స్ట్గా ఆయన లేడు అని ఆయన సాక్ష్యము. మరి ఆయన పేరు ఎందుకు పెట్టుకోరు? ఇప్పటిదాకా నేను ఎవరి పేరు చూడలే. పిల్లలు పుట్టగానే ఆయన పేరు ఎందుకు పెట్టుకోలేదు? ఎందుకు ఇప్పటిదాకా వారు పలకడానికే కష్టమేమో కదా. మంచి పేరు కదా, మంచి సాక్ష్యం లేదు ఆయనది. ఏమి? ఎస్ ఆర్ నో? వై హ్యావ్ యూ నాట్ నేమ్డ్ ఎనీ ఆఫ్ అవర్ చిల్డ్రన్ ఆఫ్టర్ Demetrius? సచ్ ఎ బ్యూటిఫుల్ విట్నెస్ హి హాస్. ఎంత మంచి సాక్ష్యం చూడండి. ఇంత మంచి సాక్ష్యం ఉందా బైబిల్ ఎక్కడన్నా ఇంకోటి గురించి? సత్యముతో ఆయన ఏమన్నాడు? మంచి సాక్ష్యం కలిగిన వాడే ఉన్నాడు. మంచి పేరు, రైట్? ఆలోచించుకోండి, మీకు పెళ్ళిళ్ళయ్యి మీకు పిల్లలు పుట్టినప్పుడు కదా పెప్పే పెట్టుకుంటాడు ఆయన కొడుకుకి. వా నవ్వుతున్నాడు కదా, రైట్? ఓకే, గుడ్. ఇట్స్ ఎ గుడ్ నేమ్, గుడ్ ఎగ్జాంపుల్. ఐజయా, యెషయా 2:5. ఓ హౌస్ ఆఫ్ జేకబ్, let us walk in the light of the Lord. అంతేనా? అంతే. ఓ యాకోబు వంశస్థులారా రండి, అందరము యెహోవా వెలుగులో నడుచుకుందుము అంటున్నాడు ఈరోజు. ఆల్ బిలీవర్స్ ఆఫ్ ఇమాన్యుయల్ ప్రేయర్ హౌస్, ఇమాన్యుయల్ ప్రేయర్ హౌస్ సహోదరి సహోదరులారా ఏం చేద్దాము? అందరము వెలుగులో నడుచుకుందాము అని వాక్యం. ఎంతమంది నిర్ణయం తీసుకుంటున్నారు? ఎంతమంది నిర్ణయం తీసుకుంటున్నారు? తీసుకుంటున్నా వద్దా? మాట మరి చేయలేపండి. అదో శామ్యుయలే లేపేసాడు, చిన్న శామ్యుయలే చేయలేపాడు. మనకేమో సిగ్గు అవుతుంది. ఏది జాన్ అది బిజీగా ఉంది. ఓకే, పిల్లలే వింటుంటారు కొన్నిసార్లు. ఆల్రైట్, వచ్చింది. ఎస్ ఆర్ నో? ఎస్. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. విల్ కంటిన్యూ ఇఫ్ గాడ్ విల్స్.